హాయ్ నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో ఇక్కడ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ వచ్చే ఎన్నికల్లో ఈసారి ముఖ్యమంత్రి పీఠం మీద ఏ పార్టీ అభ్యర్థిని కూర్చోబెట్టబోతున్నారు, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మన యోయో టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గానికి వచ్చాం. నంద్యాల ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరిని సీఎం చేయబోతున్నారు, ఏ పార్టీకి అధికారం ఇవ్వబోతున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్ పార్టీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకు వైఎస్ఆర్ జగన్ పార్టీ రావాలనుకుంటున్నారు? ఎందుకంటే పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలకు వచ్చేసి నవరత్నాలలో చాలా మార్పు ఉంటుంది. పేద ప్రజలు కానివ్వండి, ఇంకా బడుగు బలహీన వర్గాలు కూడా దాంట్లో మంచి నవరత్నాల్లో మంచి ఉపాధి, పేద ప్రజలు కూడా బాగుపడతారని చెప్పేసి అనుకుంటున్నాం సార్. మరి చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎలా అనిపించింది మీకు ఆయన పరిపాలన? పరిపాలన అంటే ఇప్పుడు మామూలుగా పింఛన్లు కానివ్వండి అలాంటివంటే వదులుతున్నాడు. ఏ విధంగా వదులుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల గురించి చూసి ఇవన్నీ చేస్తున్నాడే తప్ప ఆయనకు 4.5 సంవత్సరంలో ఎప్పుడూ లేదు కదా ఇలాంటి ఆలోచన. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ నవరత్నాల గురించి తెలియపరచడంతోనే ఈయన ముందుకు వచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరిని వదిలినాడు తప్ప మామూలుగా అయితే ఆయనకు ఎలాంటి ఆలోచన లేదన్నమాట. అంటే 5 సంవత్సరాల నుంచి చేయండి, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కొత్త కొత్త పథకాలు పెడుతున్నాడు. ఆ పథకాలు కూడా జగన్ కాపీ కొట్టిండ్రు అని అంటున్నారు మీరు? అవును సార్, అవును, అంతే. అంటే ఇంత సీనియర్ లీడరు, ఎన్నోసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసాడు, కాపీ కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? కాపీ కట్టాలంటే కేవలం వాళ్ళ సొంత నిధుల కోసం, సొంత ప్రాపర్టీల కోసం కాపాడుకోవడానికే తప్ప ప్రజలను ఆలోచన అనేది లేదనమాట. అంటే 5 సంవత్సరాల్లో ఏం చేయలేదు ఈ రాష్ట్రానికి. రాష్ట్రానికి అయితే ఏం చేసిన, రాష్ట్రాన్ని విడగొట్టేసి 5 కోట్ల జనాభానే తాకట్టు పెట్టిన విధంగా చేసి పెట్టినట్టు తప్ప వేరేది ఏం చేసింది అయితే ఏం లేదు. ఈ నంద్యాల ఎలా ఉంది ఇప్పుడు? గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా, ఈ 5 సంవత్సరాల్లో బాగుందా? 5 సంవత్సరాలు అంటే నంద్యాల అభివృద్ధి జరిగిందంటే దివంగత నేత భూమానాయుడు గారు ఆయనకు ఒకటే కోరిక ఉన్నది, ఏమంటే ఎవరైనా రానివ్వండి, ఏ ప్రభుత్వమైనా కానివ్వండి చెప్ప ఏమి నంద్యాల నియోజకవర్గం అయితే ఒక డెవలప్ కావాలనే ఉద్దేశంతో ఆయన చేసినాడు. ఆయన బ్రతుకున్నా చనిపోయినాడు కాబట్టి ఆయన కోరికలు అంటూ నెరవేర్చినారు, అంతే తప్ప. ఆయన కొడుకు పనితీరు ఇక్కడ ఎలా ఉంది? ఆయన అందరికి అందుబాటులో ఉంటుందా? అందుబాటులో అయితే ఉంటున్నాడు, బాగానే చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన అమలు చేసిన పనులు నెరవేర్చాలని చెప్పేసి మేనిఫెక్చర్ కాబట్టి మామూలుగా తెలియపరిచినాడు కాబట్టి పైనుంచి నిధులు కేటాయించిపోయినాడు కాబట్టి ఆయన కోరికలన్నీ నెరవేరుస్తున్నారు తప్ప ఆయన సొంతంగా అయితే ఏం చేసింది లేదు. ఎందుకంటే అది మామూలు వ్యక్తిగత విషయంలో చేసినారు, మామూలు ఆయనకు ఉప ఎన్నికల్లో వచ్చినాయి, ఎందుకంటే సానుభూతి పరంగా చేసినారు తప్ప మామూలుగా అయితే ఏం లేదు. ఈసారి ఎవరికి వేయబోతున్నారు ఇక్కడ ఓటు? ఇక్కడ ఎవరిని గెలిపియబోతున్నారు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేగా వచ్చేసి ఇంకా ఎవరినైతే నిర్ణయించలేదు. ఒకటి సార్, మేము ఎందుకంటే పేద ప్రజలకు ఇలాగే పింఛన్లు కానివ్వండి ఇలాంటివి అయితే బాగానే చేసుకుంటూ పోతే బాగా జరుగుతుంది. తెలుగుదేశం వస్తుంది. లేని పక్షంలో ఎందుకంటే ప్రజలు ఏమి ఉద్దేశం నమ్ముతున్నారు అంటే ఒకటే, ఇవి ఎలక్షన్స్ వచ్చినాయి కదప్ప నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ నిర్ణయించినటువంటి ఉంటాయో ఊడిపోతాయో అని చేసి ప్రజలకు నమ్మకం లేదు. అది కాబట్టి ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా ఎవరైనా ఆల్రెడీ పాత వాళ్ళని చూసినాము, వాళ్ళతో పాటు కూడా పార్టీలో కార్యకర్తలుగా అన్ని విధాలుగా చేసిన వాళ్ళు కూడా కేవలం వచ్చేసి ఒక నాయకులు బాగుపడింది తప్ప ప్రజలైతే పేద ప్రజలు ఎవరు బాగుపడింది లేదు. కానీ ఏ పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున అంటే పోటీ చేసే వాళ్ళు అయితే వ్యక్తిగతాన్ని బట్టి చెప్తాము తప్ప పాత వాళ్ళకి చేయాలంటే మటుకు వాళ్ళకు సపోర్ట్ చేయలేరు. వాళ్ళని కూడా గెలిపించాలంటే కూడా ప్రజలకు ఆలోచన అంటూ ఉండదు కూడా. ఈసారి మద్దతు ఇస్తే నువ్వు సీఎంకి ఏ పార్టీకి మద్దతు ఇస్తావు, ఎవరికి మద్దతు ఇస్తావు? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తాను. ఎమ్మెల్యేగా ఎవరికి వేస్తావు ఓటు ఈసారి? ఎమ్మెల్యేగా వచ్చేసి వ్యక్తిగతంగా సార్, వ్యక్తిని ఎవరినైతే మంచి వాళ్ళని నిర్ణయిస్తారో వారికి వేస్తాం. ఎందుకంటే పాత వాళ్ళని చూసినాము పేద ప్రజలకైతే ఏం బాగుపడింది లేదు, చేసింది లేదు. మా వృత్తి మాకు తప్పింది తప్పదు. ఎందుకంటే నాయకులు బాగుపడుతున్నారు తప్ప ప్రజల మీద ఆలోచన అంటలేదు, ప్రజలు బాగుపడింది లేదు. ఈ వచ్చే ఎలక్షన్స్లో ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు, ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, మీ అభిప్రాయం చెప్పండి. రెండు పోటాపోటీగా ఉండొచ్చు. ఏ రెండు? వైసీపీను టీడీపీ పోటాపోటీగా ఉండదు. ఎందుకట్లా? ఎందుకంటే లోకల్గా రెండు పార్టీలు బలంగా ఉన్నాయి. సరే, ఈ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పనితీరు
మీకు ఎలా అనిపించింది? నచ్చిందా నచ్చలేదా? యావరేజ్. యావరేజ్. ఎందుకు యావరేజ్? అన్ని పథకాలు బాగున్నాయి, మళ్ళీ సీఎం నేనే అంటున్నాను, చంద్రబాబు నాయుడు అంటున్నాడు, మీరేమో యావరేజ్ అంటున్నారు. ఎందుకు, ఏం నచ్చలేదు మీకు? పథకాలు బాగున్నాయంటే ఇప్పుడు నిరుద్యోగ ఇప్పుడు మాకు నిరుద్యోగ ఉంది, నిరుద్యోగ భృతి 5 సంవత్సరాల నుంచి లాస్ట్ 5 మంత్స్ నుంచి స్టార్ట్ చేశాడు. అదేదో స్టార్టింగ్ ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేసిందంటే బాగుండు. అంటే జాబ్ కావాలంటే బాబు రావాలని ఒక సూక్తితో అంటే ఒక స్లోగన్తో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిండు. 5 ఇయర్స్ నుంచి ఏం జాబులు కానీ నిరుద్యోగ భృతి కానీ ఇవ్వలేదా? నాకు నిరుద్యోగ భృతి 2 నెలలు ఇచ్చినాడు. పిఎఫ్ కట్ అవుతుందని తీసేసినాడు. పిఎఫ్ కట్ అవుతుందని తీసేసాడు. ఓకే, మరి ఇప్పుడు జగన్ వస్తే జాబ్స్ వస్తాయి అంటారా? జగన్ అధికారంలోకి రావాలనుకుంటున్నారా? చూడాలి కదా, ఆయన వస్తే చేస్తాడో చేయదో చూడాలి. అంటే రావాలని అంటున్నారా, వస్తే చూద్దాం అనుకుంటున్నారా? వస్తే మాకు చేస్తాడని నమ్మకం ఉంది, అంటే చేయగలుగుతాడని. దాని అర్థం ఇప్పుడు ఇతను నుండి చేసినాడు అని అనుకోవడానికి లేదు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వైసీపీ ఉంది. ఓకే, మన హోప్స్ పెట్టుకుంటే ఆయన మీదే పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పనితీరు మీకు పూర్తిగా నచ్చలేదు, అంటే జగన్ వస్తే బాగుంటుందని మీరు అంటున్నారు. సంక్షేమ పథకాలు చాలా పెట్టండి, మీకు ఏం అందలేదు సంక్షేమ పథకాలు? నాకు వచ్చేసి బీసీ కార్పొరేషన్ లోన్ ఉంది, నేను అప్లై చేసినాను. దానికి ఎటువంటి రెస్పాన్స్ లేదు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ కనీసం మాకు ఏమి పరిస్థితి అని అడిగే వాళ్ళే కూడా లేరు. టోటల్గా మీరు మద్దతు ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తారు ఈసారి? పక్కా వైసీపీ. వైసీపీ. నంద్యాల ఎలా ఉంది ఇప్పుడు? గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 5 ఇయర్స్ బాగుందా? ప్రజెంట్గా అయితే కొన్ని అభివృద్ధి పనులు అయితే జరిగాయి నంద్యాలలో. ఈ రోడ్లు కానీ ఇంకోటి కానీ అయితే జరిగాయి. లోకల్ ఎమ్మెల్యే ఎవరు? భూమా బ్రహ్మానందరెడ్డి. భూమా బ్రహ్మానందరెడ్డి ఈ కాన్స్టిట్యున్సీకి అందుబాటులో ఉంటాడా? తను చేసిన పనులు బాగున్నాయా? పర్లేదు, బాగానే చేశారు. బాగానే ఉన్నాయా? ఈ వచ్చే ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ బాగుంటారు? నీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు వస్తే బాగుంటుంది అభిప్రాయం. చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే బాగుంటుంది అంటున్నారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? కొంచెం బీదా సాదా కొంచెం సాయం చేస్తున్నారు సార్. ఎలాంటి సహాయం చేశాడు? నెలకు 2,000 3,000 ఇస్తున్నాడు కదా, ఆ సాయం అంతా లేని వాళ్ళకు ఇస్తున్నాడు. మీకు ఆ పథకాల్లో ఏమన్నా అందినాయా? ఏమందలేము, మేము అసలు తీసుకోమని డబ్బులే, మాకు ఎవరు చెప్తున్నారు మనసులో వేరే వాళ్ళు అట అంటే ఇస్తే బాగుంటుంది. మేము జగన్ కానీ మా మనసులో ఉంది. జగన్కి వేయాలన్నా? జగన్ రావాలంటున్నావా? చంద్రబాబు నాయుడు పనితీరు పెద్దగా ఏం లేదు, జగన్ రావాలంటున్నావా? జగన్ వస్తే ఏమేమి పనులు చేస్తారనుకుంటున్నారు మీరు? పనులు ఏం చేస్తారో తెలియదు కానీ వేయాలనుకుంటున్నారు. వాళ్ళ ఆయన అట వాళ్ళ డాడీ చేసిన మంచి పనులు దాని గురించి వేయాలనుకుంటున్నారు. ఇంకా డీటెయిల్స్ కాలే, మేము ఈ వేరు కాలనుకొని ఇంకా డీటెయిల్స్ ఏం కాలే. సరే, చంద్రబాబు నాయుడు ఈ 5 ఇయర్స్లో అభివృద్ధి చేశాడు ఈ ఆంధ్రప్రదేశ్ని? చేసినా సార్, ఇంట్లో కట్టించాను, మంచిగా డబ్బులు ఇస్తాం, చాలా చూసాం, చాలా బీదా సాదాలకు. అమ్మ, ఏం పేరు నీ పేరు? చాలమ్మ. చాలమ్మ గారు, ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎట్లుంది? బాగానే ఉందా? పెన్షన్ ఏమైనా వస్తుందా మీకు? వస్తుంది, పింఛన్ రాలే. ఎంత వస్తుంది? అంతకుముందు 1000 రూపాయలు ఇస్తుంది, మొన్న 3000 ఇచ్చినారు చంద్రబాబు నాయుడు. అంటే ఇప్పుడు 3,000 ఇస్తారా నెలకు? లే, 2000 ఇస్తాడు. పశువుకు 10,000 అన్నాడు, మొన్న 2,500 ఇచ్చినారు. పశువు కానీ 2,500. జనవరికి వేసినాడు 2,000, 1000 రూపాయలు 3,000 మొన్న ఇచ్చినారు. ఎవరు? చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడే, ఆయనే. ఆయనేనా? ఆయనే. దండం పెడుతున్న దేవుడు ఆయనే మీకు? మాకు ముస్లింలకు దేవుడే కదా బొట్టదా ఇస్తుంటే. సరే, ఆయన పరిపాలన మంచిగా ఉందా? అందరికి మంచి చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు? చేస్తున్నాడు, లక్షణంగా చేస్తున్నాడు. అవునా? అవును. నీకు మంచి సహాయం అందుతుందా? బాగా అందుతుంది. అందుతుందా? నీకు ఎంతమంది కొడుకులు? నా కొడుకులే ఒక బిడ్డే హాస్టల్లో అన్నం అడుగుతుందా, ఓడినది 6 నెలలు కురిపోయాలే. అవునా? ఓడినది పిన్న కొంచెం. అంటే ఇప్పుడు నీకు కొడుకు చంద్రబాబు నాయుడు అంటావు? చంద్రబాబు నాయుడు కొడుకు అంతే, కొడుకులు లేరు, ఆయనే కొడుకు నాకు. అవునా? ఆయనే కొడుకు నాకు. అంత నమ్మకం ఉందా నీకు? మళ్ళా జగన్ మరి ముఖ్యమంత్రి కావాలనుకుంటుండు కదా, నీ అభిప్రాయం ఏంటి జగన్ మీద? జగన్ ఇంకా రాలేదు, మా ఊరికి రాలేదా? రాలే సార్. ఓకే, ఓకే. మళ్ళీ ఈసారి ఓటేయాలనుకుంటే ఎవరికి వేస్తావు? ఇప్పుడు ఈ ఓట్లలోనా? మళ్ళీ ఎవరు చేస్తావు ముఖ్యమంత్రిగా? బాబుకి వేస్తావా, ఇంకెవరికైనా వేస్తావా? చంద్రబాబు నాయుడు ఆయన దుడ్లు తింటాడా? చంద్రబాబు నాయుడు ఆయన దుడ్లు తింటున్నా కదా ఆయన. ఆయన తిండి తింటున్నావు నువ్వు, అందుకే ఆయనకి వేస్తావు అంతే. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.